గల్ఫ్ వార్ క్లైమాక్స్ కి చేరుకుందని అంతా భావిస్తున్న తరుణంలోనూ ఇరాన్ తగ్గడం లేదు. ప్రపంచంలోని ఎక్కడి ప్రదేశాన్నైనా తాము టార్గెట్ చేయగలమంటూ ప్రకటించింది. అయితే సుప్రీం కమాండర్ గా ఎంపికైన ముజ్తబా ఖమీనీ కూడా తీవ్రంగా గాయపడ్డారని, కోమాలో ఉన్నారని సమాచారం వస్తోంది. అయినా సరే ఇరాన్ తన కొత్త వ్యూహాలను తెరపైకి తెస్తోంది. ఓవైపు యుద్ధ తంత్రాలతో పాటు అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడుతుందని ప్రపంచానికి చాటేలా ఈ వ్యూహాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ 40 రోజుల యుద్ధాన్ని తనకి భవిష్యత్తులో ఆర్థికంగా బలపడేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంది. కోమాలో ముజ్తబా ఖమేనీ, బలిదానాలకు ఇరాన్ మానవహారాలు, తెరపైకి ఇరాన్ మరో వ్యూహం. ఏం జరగబోతోంది? 1,40,00,000 మంది త్యాగాలకు సిద్ధమయ్యారన్న ఇరాన్ అధ్యక్షుడు. ఇదిక అంతిమ యుద్ధం కాబోతోందా? ఎపిక్ ఫ్యూరీని గాడ్స్ వార్ గా మార్చిన అమెరికా గల్ఫ్ వార్ 40 రోజులకు తన రూపాన్ని పూర్తిగా మార్చేసుకుంది. అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటూ మొదలుపెట్టిన దాడుల్లో ఇరాన్ టాప్ సుప్రీం కమాండర్ అయతొల్లా ఖమేనీతో మొదలుపెట్టి కనీసం 10 మంది టాప్ లీడర్లు చనిపోయారు. అయినా ఇరాన్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు అమెరికా తన యుద్ధాన్ని గాడ్స్ వార్ గా, హోలీ వార్ గా పిలవాలంటూ తన సైనికులకు నూరిపోస్తోంది. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటూ పీట్ హెగ్సెట్ స్వయంగా అమెరికన్లకు యుద్ధంలో గెలవాలని ప్రేయర్లు చేయాలంటూ పిలుపిచ్చారు. దానికి కొన్ని రోజుల ముందు ట్రంప్ ఇరాన్ ని రాతి యుగానికి పంపుతామంటూ హుంకరించారు. వాస్తవానికి ఇరాన్ నాగరికత ముందు అమెరికా చాలా చిన్నది. అమెరికా ఏర్పడి 250 ఏళ్లు మాత్రమే. కానీ ఇరాన్ మెసపటోమియా నాగరికతకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఓవైపు యూదులు, మరోవైపు క్రైస్తవం పేరిట ఈ యుద్ధాన్ని మార్చే వ్యూహం అమెరికా, ఇజ్రాయెల్ చేస్తూ ఉంటే ఇరాన్ కూడా జిహాద్ అంటూ స్లోగన్లిస్తోంది. ఇదంతా యుద్ధానికి పూస్తోన్న రంగులైతే ఇరాన్ సుప్రీం కమాండర్ ముజ్తబా ఖమేనీ కూడా ఇప్పుడు కోమాలో ఉన్నాడు అన్న వార్త ఇరాన్లో సర్క్యులేట్ అవుతోంది. ఖోమ్ నగరంలో ఆయనకి చికిత్స జరుగుతోంది. ఓవైపు ట్రంప్ హెచ్చరికలు, మరోవైపు లీడర్షిప్ క్రైసిస్ ఇరాన్ని పీడిస్తోంది. అంతేకాదు ఫిబ్రవరి 28న మరణించిన అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు కూడా ఇరాన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన జ్ఞాపకార్థం పెద్ద మ్యూజియం నిర్మిస్తారని ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కాగా, అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ప్రకటించారు. తనతో పాటు 1,40,00,000 మంది ఇరాన్ వాసులు ఆత్మత్యాగాలకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇక్కడే ఇరాన్ మరో ప్రమాదకర వ్యూహాన్ని ప్రకటించింది. అమెరికా దాడులను అడ్డుకునేందుకు తమ దేశ పౌరులనే బలిదానం ఇచ్చేలా ఈ వ్యూహం మారింది. ఇంధన క్షేత్రాల చుట్టూ మానవహారం ఏర్పాటు చేయడమే ఆ వ్యూహం. దేశంలోని పౌరులంతా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఇంధన క్షేత్రాల చుట్టూ నిలబడడం ద్వారా ప్రపంచానికి సందేశం ఇవ్వనుంది ఇరాన్. దేశవ్యాప్తంగా అథ్లెట్లు, కళాకారులు, విద్యార్థులతో అమెరికా ఎక్కడైతే దాడులు చేస్తామని చెప్పిందో అక్కడ మానవహారాలుగా నిలబడడమే ఈ ప్రమాదకర వ్యూహం. ప్రజా మౌలిక సదుపాయాలపై దాడి చేయడం యుద్ధ నేరం అని ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రదర్శనకు హ్యూమన్ చైన్ ఫర్ ఇరాన్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అని పేరును ప్రకటించింది ఇరాన్. అయితే ఇలా యుద్ధంలో తమ సంసిద్ధతని ఇరాన్ వ్యక్తం చేస్తూనే ఆర్థికంగా కూడా బలపడేందుకు మరో వ్యూహం రెడీ చేసింది. హార్మోజ్ పై తమకు పూర్తి హక్కులు ఉండాలని కోరుతున్న ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించుకుంది. అందుకే హార్మోజ్ పై తమకు పూర్తి అధికారం దక్కేలా అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలనే సరికొత్త డిమాండ్ను ఇరాన్ తెరపైకి తెచ్చింది. తమ డిమాండ్లతో కూడిన అజెండాను అమెరికా ముందుంచింది. పర్షియన్ గల్ఫ్ లోని అత్యంత ఇరుకైన ఈ 35 కిలోమీటర్ల వెడల్పాటి జలమార్గంపై ఇరాన్, ఒమన్ నియంత్రణను కలిగి ఉన్నాయి. యుద్ధానికి ముందు 100 నుంచి 135 ట్యాంకర్లు హార్మూజ్ ద్వారా రాకపోకలు సాగించేవి. దీని ద్వారా రోజుకు 20 నుంచి 25 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ రవాణా అయ్యేది. ఎక్కువ భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియాతో సహా ఆసియా దేశాలకే చమురు సరఫరా జరిగేది. ఈ 40 రోజుల్లోనూ బీమా, సరుకు రవాణా ఖర్చులు పెరిగిపోయి రాకపోకలు పూర్తిగా మందగించాయి.
ఇరాన్ తన ఫ్రెండ్లీ కంట్రీస్ కి మాత్రమే ప్రస్తుతం నౌకలు పంపిస్తోంది. టోల్ ఫీజు కింద ఒక్కో నౌకకు $2 మిలియన్ చెల్లిస్తున్నట్లు చెప్తున్నారు. అలా యుద్ధం తర్వాత కూడా హర్ముజ్ పై ఇరాన్కు పూర్తి అధికారం కనుక వస్తే ఆర్థికంగా భారీ ప్రయోజనం కలుగుతుంది. ఒక్కో క్రూడ్ ఆయిల్ షిప్ నుంచి ఫీజు కింద కనీసం 1 నుంచి 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసినా కేవలం క్రూడ్ ఆయిల్ నౌకల ద్వారానే నెలకు ఏకంగా $4.5 బిలియన్ అంటే 41,800 కోట్ల మేర ఆదాయం ఇరాన్కి సమకూరుతుంది. అయితే ఈ ఛార్జీల రూపంలో ప్రతి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ పైన $4 నుంచి $15 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది.